సో రెడ్ వైన్ తాగితే హార్ట్కి మంచిదంట కదా, ఇది చిన్నప్పటి నుంచి నేను వింటున్న విషయం. అసలు నిజంగా హార్ట్కి మంచిదా ఈ విషయం తెలుసుకుందాం. ఇప్పుడున్న మన సైంటిఫిక్ ఎవిడెన్స్ అంతా కూడా లో క్వాలిటీ అబ్జర్వేషన్ స్టడీస్లో ఒక గ్లాస్ వైన్ తాగితే హార్ట్కి మంచిదని ఉంది, కానీ బట్ హై క్వాలిటీ ఎవిడెన్స్ ఎక్కడా కూడా ఈ రెడ్ వైన్కి హార్ట్కి మంచిదన్న విషయం ఎక్కడ నిరూపితం కాలేదు. సో ఇదంతా కూడా కన్ఫౌండింగ్ ఫ్యాక్టర్స్, అంటే వాళ్ళు మంచి డైట్ తీసుకోవడము, ఎక్సర్సైజ్ చేయడము, ఇలాంటి ఫ్యాక్టర్స్ని వాళ్ళు ఇగ్నోర్ చేశారు. సో ఆల్కహాల్ ప్రియులు లేకపోతే మన ఆల్కహాల్ ఇండస్ట్రీ అనేది ఇది బాగా వైడ్గా స్ప్రెడ్ చేసిందనమాట. సో నార్మల్గా మనకి ఈ రెడ్ వైన్లో ఉండే రెస్వెట్రాలు, పాలిఫినాల్స్ అనేది మనకి హార్ట్కి మంచిది. బట్ మనం నిజంగా హార్ట్ బాగుండాలంటే మనం ఆల్మోస్ట్ 100 బాటిళ్ళ వైన్ రోజు కనుక తాగితే అప్పుడు మాత్రమే ఈ బెనిఫిట్ అనేది వస్తుంది. అంటే 2 to 3 మిల్లీగ్రామ్స్ ఆఫ్ రెస్వెట్రాల్ కావాలంటే మనం 100 బాటిల్ వైన్ తాగాలి. సో మనకి కొండనాలకి మందు వేస్తే ఉండనాలకు పోయినట్టు, సో 100 బాటిల్ మందు తాగితే హార్ట్ పక్కన పెడితే సో మనకి బీపీ లేకపోతే హై బ్లడ్ ప్రెషరు, హార్ట్ అటాక్స్, హార్ట్ ఫెయిల్యూరు, స్ట్రోకు, అలాగే లివరు, ప్యాంక్రియాస్ ఇవన్నీ కూడా పోతాయి. సో ఇదే మీకు రెస్వెట్రాలు ఆర్ ఈ హార్ట్ బెనిఫిట్ కావాలి అంటే మీరు బెర్రీస్ తినడమో లేకపోతే పీనట్స్, డార్క్ చాక్లెట్లో కూడా ఇలాంటి పాలిఫినాల్స్, రెస్వెట్రాల్ ఉంటుంది. హార్ట్ హెల్త్ కోసం మందు తాగాలని ఏ సైంటిఫిక్ ఆర్ హార్ట్ అసోసియేషన్స్ ఎంకరేజ్ చేయవు. రీసెంట్గా 2022లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషను ఈవెన్ ఎనీ అమౌంట్ ఆఫ్ ఆల్కహాల్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ అని చెప్పేసి తేల్చేసింది. సో మంచి వ్యాయామము, మంచి డైటు, మనం ఎక్సర్సైజ్ చేసుకోవడం ద్వారా మన గుండెని మనం కాపాడుకోవచ్చు. ఫైనల్ రెడ్ వైన్ అనేది గుండెకి పెద్ద ఉపయోగం ఏం లేదు, బట్ మన హ్యాపీనెస్ కోసం, మన ఎంజాయ్మెంట్ కోసం అప్పుడప్పుడు ఒక గ్లాస్ తాగితే పెద్ద ప్రమాదం ఏం లేదు.